అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకండి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులే ఎగై అగ్ని మీకు సాక్షిగా ఏడు జన్మల బంధంగా ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకండి మంతరాలో అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో
వచ్చారే భామలు అరికిణీలో పడుచును చూస్తే మందిరంతా జాతరే అయ్యో రామ క్యా కరే కాలిగజ్జల సవ్వడి వింటే సంధ్య వేళన సందడే మస్తు మస్తుగా చేత్తడే డోరి సిక్కులన్నీ కుక్క మీద ఇల్ల పిల్లి ముక్కలేస్తూ పాడుతుంటే అల్ల వేల రంగులొచ్చి వాలినట్టుగా గిలి అంతా పండగలా మెరిసిందిరా పట్టాణం చుట్టేసి వచ్చారే భామలు అయ్యారం చిందేసి అందాల బొమ్మలు పట్టాణం చుట్టేసి వచ్చారే భామలు శారీలో ఓ సెల్ఫీ కొడదాం లేట్ ఎందుకు రామరి ఇన్స్టాగ్రామ్ స్టోరీ కోసం క్రేజీ ఎందుకు సుందరి అరే ఆనందం ఆనందం ఇవాళ మా సొంతం తారంగా మాట్లాడురా పాప పేరంటం గోరింటమంటూ మీ వీరంగం ఎట్టాగా భరించడం చూసుకోరు కాస్త నువ్వు కొత్త ట్రెండ్ ఇంకా పెంచుకోరు ఫుల్ డేస్ సౌండ్ స్టెప్ మీద స్టెప్పులెన్నో వేసి చెలరే గాలి నిలబడలేమే ఒట్టుడు ఒట్టుడు పట్టాణం చుట్టేసి వచ్చారే భామలు అయ్యారం చిందేసి అందాల బొమ్మలు పట్టాణం చుట్టేసి వచ్చారే భామలు అరికిణీలో పడుచును చూస్తే మందిరంతా జాతరే అయ్యో రామ క్యా కరే కాలిగజ్జల సవ్వడి వింటే సంధ్య వేళన సందడే మస్తు మస్తుగా చేత్తడే తారంగం తారంగం ఆనందానారంభం పలికింది మేళం డుమ్ 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 తిప్పి డుమ్ డుమ్ తారంగం తారంగం పయనాలే ప్రారంభం సరికొత్త సారంగం తిప్పి టక్ టక్ డుమ్ డుమ్ అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ అటు
చందమామ కిందికి చూడమ్మా ఈ నేల వీడి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వందెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని మెడపై వెచ్చగా రాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలుపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కళలకు దొరకని కళగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల వీడి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వందెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరు ఏకమైన సుముహూర్త వల్లే ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల వీడి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వందెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా அடுத்தது மகா சங்கல்பம். దాని తర్వాత మహాసంకల్పం. சங்கல்பத்தில் நமக்கு என்னென்ன மனசார பிரார்த்தனை பண்ணுறோமோ எல்லாமே நடக்கணும். முன்னோர்கள் சாபங்கள், நவக்கிரக தோஷங்கள் இதே ஆலயத்தில் சஷ்டிப்த பூர்த்தி, சதாபிஷேகம், கனகாபிஷேகம், பூர்ணாபிஷேகம் பண்ணிக்கணும் அப்படின்னு பிரார்த்தனை பண்ணிக்கணும். ஸ்மால் ஸ்மாலாக స్మాల్ அதில் சங்கல்பம் பண்ணி సంకల్పం பிரார்த்தனை பண்ணி ప్రార్థిస్తూ ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకొని మన எல்லாமே நிறைவேறணும்னு అంతా ప్రార్థన. మంచిగా జరుగుతుంది. ఏ దోషాలున్నా ఈ కనకాభిషేకం చేయించుకున్నందు వలన తొలగిపోతాయి. அடுத்தபடியாக ஆச்சாரியம், இவங்களால செய்ய முடியாத பூஜைகளை அவர்கிட்ட பவரை கொடுத்து, அதான் அவர் கையில் தம்பாத்தை கொடுத்தோம் இல்லையா, அவர்கிட்ட கொடுத்துட்டோம். దీని తర్వాత ஆச்சாரிய வர்ணம், பூஜை செய்யக்கூடிய அதிகாரம், பவர். పూజ చేయడానికి ఆచార్య ధన్యం. సో పంతులు
గారికి పవర్ ఇస్తుంది. మొదల్ పూజ గణపతి పూజ ఫస్ట్ சொல்லிடுங்க. గణపతి పూజ ప్రార్థన ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव योगोपाद्यं समर्पयामि आचमनीयं समर्पयामि आचमनीयं समर्पयामि ओम गजाननाय नमः ओम शूर्पकर्णाय नमः ओम स्कंदपूर्वजाय नमः नानाविध परिमलपत्रपुष्पाणि समर्पयामि दीपानन्दमादमनीं समर्पयामि दीपानन्दमादमनीं समर्पयामि नैवेद्यानन्दमादमनीं समर्पयामि सर्वोपचारान् समर्पयामि महागणपति हो पुष्पाणि समर्पयामि आवाहयामि मृत्युंजयं सामदं नीलकण्ठं विशालाक्षं चन्द्राम्बिके वरदे देवी सुप्रीतो भव सर्वदा आवाहयामि कण्डेय भवायो विन्ने ध्यानवरदार जनवन्दानूरवणवासिनं महागणपतिं आवाहयामि कोमलहस्तां व्यादम्बावदर हिरण्यकुण्डलं वन्दे कुमारं पुष्करध्वजं लक्ष्मीदेवी समन्विता नारायणं आवाहयामि देवजटामकुटे सन्दर्शे पूजा परमेश्वर रुद्रं देवी च विद्महे ब्रह्मपत्नी तन्नो वाणी प्रचोदयात् सरस्वतीं ध्याय आवाहयामि किमपरदुरावत्सदुस्तैते धनञ्जीविनः आवाहयामि आरादेवी समेताय बृहत्पतिं जादामि बृहस्पति गृहस्य अधिदेवतां देवतां जादामि अधिदेवता प्रत्यय देवता नक्षत्रदेवता सहिता सुगित्ती देवी शुक्रं जादामि शुक्रग्रहस्य अधिदेवतां देवतां जादामि अधिदेवता प्रत्यय देवमी निसांगों गुगुलो गोपाल வீடியோ மட்டும் வைத்தியம் நார்மல் தான் பாட்டு நல்லா இருக்கு
समर्पयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् नमस्कृतामि प्राप्तकर्पूर नीरांजन दीपं ओम तं सः इमं दंपत्यो सकुटुम्बं समित्रवर्गं सम्बन्धी स्नेहितव गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् ॐ महागणाधिपतये नमः। अस्य श्रीरुद्राध्याय प्रश्नमहामन्त्रस्य अघोर ऋषिः अनुष्टुप् संकर्षणमूर्तिस्वरूपो योऽसावादित्यः परमपुरुषः स एष रुद्रो देवता। नमः शिवायेति बीजम् शिवतरायेति शक्तिः महादेवायेति कीलकम् श्रीसाम्ब सदाशिवप्रसादसिद्ध्यर्थे जपे विनियोगः। ॐ अग्निहोत्रात्मने अंगुष्ठाभ्यां नमः। ॐ दर्शपूर्णमासात्मने तर्जनीभ्यां नमः। ॐ चातुर्मास्यात्मने मध्यमाभ्यां नमः। ॐ निरूढपशुबन्धात्मने अनामिकाभ्यां नमः। ॐ ज्योतिष्ठोमात्मने कनिष्ठिकाभ्यां नमः। ॐ सर्वकृत्वात्मने करतलकरपृष्ठाभ्यां नमः। ॐ अग्निहोत्रात्मने हृदयाय नमः। ॐ दर्शपूर्णमासात्मने शिरसे स्वाहा। ॐ चातुर्मास्यात्मने शिखायै वषटु। ॐ निरूढपशुबन्धात्मने कवचाय हुम्। ॐ ज्योतिष्ठोमात्मने नेत्रत्रयाय वौषटु। ॐ सर्वकृत्वात्मने अस्त्राय भट्। ॐ भूर्भुवस्सुवरोमिति दिग्बन्धः। ध्यानम् आपातालनभस्थलान्तभुवन ब्रह्माण्डमाविस्फुरत् ज्योतिस्फाटिकलिङ्गमौलिविलसत्पूर्णेन्दुवान्तामृतैः अस्तोकाप्लुतमेकमीशमनिशं रुद्रानुवाकान् जपेत्। ध्याये दीप्सितसिद्धये ध्रुवपदं विप्रोभिषिञ्चेच्छिवम्। ब्रह्माण्डव्याप्तदेहाभसितहिमरुचा भासमाना भुजङ्गैः पार्वतीपतये हर हर महादेव। From the start, we brought you inside from the that put the garlands to you. That is first darshanam, Gobara darshanam. After that, we took you inside. We did the elephant puja. That is Ganapati puja. First, we have to do Ganapati puja, and whatever puja we do, we have to start with Ganapati. So we did Ganapati puja, and after that, Go puja, we did Lakshmi puja. After that, we took you inside. We made you sit, and we took Sankalpam to you. Sankalpam oath. We take oath from you so that your day, this day comes only once after 16. First, when you are born on the same day, same year, same star. That will repeat only once. That is 61. So we took oath from you that we are going to do this puja over here for this God, and we gave the permission to him to do the puja on behalf of you. After that, we did Ganapati puja over here, keeping Ganapati on Manjal powder. We made the Manjal powder Ganapati over there, and we did Ganapati puja. After that, we did Punyaha Vasana. Okay. On the down, you can see a Kalasa over there. On that, we filled water. We did Avagna for Ganga, Yamuna, Narmada, Sindhu, Kaveri, Rameshwara, Kasi. All the 7 we
first we did Avagana for that, and we did that puja, and we took the water and spoke it on it. That is for inner cleanliness and all the crops cleanliness and the place cleanliness. After that, we did Avagana for 16 kalasas. 16 plus 16, 32 kalasas. 16 kalasas for you and 16 kalasas for man. 16 is main thing here because Markandeya got the Siranjeevi Varam from Lord Shiva. He got that wish from Lord Shiva to stay sweet 16 always. That is why Markandeya is called Siranjeevi. That 16 number is important here because of that. So 16 kalasas for you and 16 kalasas for man. We did Avagana all the 32 kalasas. We started with main kalasa on top, Lord Shiva and his wife Abhiram. After that we did Avagana for Markandeya, Siranjeevi. And after that we did Avagana for Maha Choragana. They will show you inside. And after that Murugar we did Avagana. And after that 3 main gods. Jeevodi, the God who creates, the God who protects us, and the God who destroys it. For Brahma, Vishnu and Rudra. And after that we did Avagana for 3 goddesses, their wives, Durga, Lakshmi, Saraswati, Chasakti, Kriyasakti, Jnanasakti. And after that we did Avagana for Dhanvantri Mahavishnu, the person who invented these crops. These crops, while doing the Homa, we put it on the Homa, and the smoke you inhale, the very illness, whatever you have, that will be removed. That will go out from there. That is why he invented these crops. And after that we did Sudarshana Mahavishnu Hava in one kalasa. That is for, they will say in Tamil, there is a saying, even you can get hit by your stone, but not by glass. For that we do puja for Sudarshana Mahavishnu. And after that we did puja for Ayyappa. And after that we did puja for Shashti Devada, the main goddess for this day, for this auspicious function. We did puja for Shashti Devada. And after that we did puja for Hanuman, to give the inner power and strength to prolong your life, to get the immortality. And after that we did puja for 27 stars. For 27 stars, all the stars, 27 stars we did Avagana. And after that we did Avagana for the Navagragas. There, in any temple, Shiva temple, old temple you go, there will be Navagraga. But in this temple there is no Navagraga. Because Navagraga will only give you, they can only give you good and bad. But to take your life, that is in the hands of Yamadharmaraja. So, in this place, Lord Shiva did Samharam to Yamadharmaraja itself. So, there is no power for Navagragas. For that reason, there is no Navagraga in this temple. But, even though there is no Navagraga, by doing this auspicious function of yours, we shouldn't be ignoring Navagragas. So, without ignoring them, we keep the crops and color clothes for each Navagraga god, and we did Avagana for Navagraga also, to get the Navagraga blessings. And after all this thing is over, we'll, whatever the god and goddesses we did Avagana, we'll do the same Avagana in the Homa. We make you sit down, we'll do the Avagana for all the gods one by one, which we did Avagana for the Kalasas, and we'll put the crops inside and we'll make you inhale the smoke. After inhaling the smoke, it is said that Sir will change to sweet 16. That is the Shastra of this function. And after that, what we do is, before starting the Homa and everything, now main important, yes, that is the saying over here, that is the blessings by Lord Shiva. Before all starting the Homa, we will do Namaskara, that is 16 Namaskara. Actually, that is for Markandeya. After doing this Namaskara, then only we will start the Homa. I will tell you the story of Markandeya. There was a person who was living in this village named Mirgandu. He was a Mirgandu. He was a big divine devotee of Lord Shiva. He had no child. So he was praying to Lord Shiva to give him a child. After this long time of prayers, Lord Shiva appears in front of him and asks him, what is the gift you want? So he is asking, I want a child. So Shiva grants him 2 wishes and options.
He gives an option 1, which is a kid who will live with all the divinity and all the 64, what is that? Everything. Like he knows everything, he'll be intelligent. There are 64 sayings in that. With that thing that appears, but the only thing is he'll live only for 16 years. The second, he will be a normal kid. He'll live for a long life. But Mirikandu immediately selected the former on the latter. He immediately selected the first one. So that first person, that first child is Markandeya. Markandeya was born. He was growing. As he grows, he comes to know the whole history of his birth, and he starts visiting the Shiva alayams, all the Shiva temples in the whole India. There are 108 Shiva alayams he visited, starting from Kasi to Tirukadiyur. While he was visiting Tirukadiyur, the final place temple was Tirukadiyur. He turned 16, the final year. So what happens? Lord Yamadharmaraja is coming down to take his life. So after seeing Yamadharmaraja, Markandeya, what happens? He definitely never bothered about his life. He thought he might disturb him while doing the puja to Lord Shiva. So in order to continue the puja, he went and hugged the lingam inside. While hugging the lingam, Lord Yamadharmaraja throws his staff on him. That staff went and touched the lingam also, Lord Shiva also. After that, Lord Shiva appears there. He appears in front of them and he kills Yamadharmaraja by using the left foot. Left is always Sakti. You know Ardhanadhariswaran, right? One side is male, one side is female. Left part is always Sakti. With using the left leg, he kills Yamadharmaraja with left leg and Trishulam, Lord Shiva's staff. After that, what happens? There is no death in the whole world. Because Yamadharmaraja is not there. There is no death. The god of death is already been killed. There is no death after that. So what happens? The death rate is 0 and birth rate is going on increasing. After that, what happens? Bhuma Devi comes and prays to Lord Shiva. Please help me, God, I cannot bear the heaviness. What happens? He is angry, right? So to cool him down, goddess Abhirami is coming in child. That is why Bala. Bala in Sanskrit is called for child. In child way she is coming to cool him down. That is why Bala Samhara Murti's goddess wife is Balambika. Balambika, Vishnu and God of Earth, Bhuma Devi comes and prays to Lord Shiva to give back life to Yamadharmaraja. So he cools down and plants in life. You can go and see inside, right? Going inside for Archana, I will show you. Yamadharmaraja will be standing on the stage from the Bala Samhara Murtis. After that, what happens? Lord Shiva has already given a wish to Mirikandu. Markandeya's father, that he will only live for 16 years. Now he is 16. Actually, he has to die now. Even if the God has helped him, the first wish was granted that should not be become false. So what happened? He grants another wish to Markandeya to stay 16 years. In that way, the first wish also, yes, that first wish also fulfilled. True, becomes true, and the second wish, without asking, he grants him that wish. After granting him that wish, Lord Shiva is asking Markandeya, what else do you want? For your divinity, I am ready to give you everything. So Markandeya says, I don't want anything more. Whatever you have given is more than enough for me, but I have a request to you. That request is, whoever is sitting down, chanting this mantra, whoever is praying to you, whoever is divine to you, please grant the same wish that you wished me. You granted me. For that, he writes 108 slokas. That 108 slokas in the book that is written in English and Tamil also. That slokas, you cannot say that 108 slokas every day. That is not possible. So, we have derived the important things of that slokas from the 108 slokas to slokas. That 16 slokas we will be chanting now and we will show you the hand. That will touch the ground and take the blessings. On the final sloka, if you are capable to do the namaskara, you can do Shasana namaskara, the final namaskara. So total 16 namaskaras now we will chant and you can do the namaskara. Vyayam Janda
వాసుదేవం జగన్నాథ నమామి శిరసా దేవం భవద్గదాధార నమామి శిరసా దేవం నమామి శిరసా దేవం భస్మగూఢిత సర్వాంగ నమామి శిరసా దేవం ధనానీశ్వరం దేవ నమామి శిరసా దేవ నీలకంఠం విరూపాక్షం నమామి శిరసా దేవ వామదేవం మహాదేవం నమామి శిరసా దేవ త్రయక్షం చతుర్భుజం దాంతం నమామి శిరసా దేవ ప్రణయస్థితికర్తా నమామి శిరసా దేవ వామదేవం విరూపాక్షం నమామి శిరసా దేవ ఆయుర్దేగి మే పుణ్యం నమామి శిరసా దేవ శివేశానం మహాదేవం నమామి శిరసా దేవ మార్కండేయకృతం దోత్రం తస్య మృత్యుభయం నాస్తి సత్యం సత్యం పునః సత్యం వేదాశాస్త్రాత్ పరం నాస్తి చందమామ నువ్వే 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 వెన్నెలంతా నవ్వే 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 మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే చుక్కలే ముత్యాలల్లే మెల్లో వేసావే ఢోలారే ఢం కోలాటలాడే క్షణం ఢోలారే ఢం ఇల్లంతా బృందావనం పూసే ఈ సంపంగి చెంపల్లో సిగ్గెంతో పొంగే క్షణం దూకే ఆ గుండెల్లో తొందరలే చూద్దామా తొంగి మనం ఎన్నాళ్ళు వేచింది మా ముంగిరి ఇలా సందళ్ళే రావాలని ఎన్నేళ్ళు చూసింది మా మావిడి ఇలా గుమ్మల్లో ఉండాలని మురిసే ప్రేమల్లో ఉయ్యాలు పంగా తనిలా పెరిగింది గారావంగా నడిచే శ్రీలక్ష్మి పాదమ్మ పంగ సిరులే చిందాయి వైభోగంగా తరించి వాడే వస్తున్నాడు ఎండలే గంట రాహుల్ హే ఢోలా రే ఢం అరే వా ఏం సోయగం ఢోలా రే ఢం నాతోటే నా చోరే ఓ సోడియే నువ్వే పుట్టావే మేరేలియే నా కంటి పాపల్లే చూస్తానులే అనే మాటిచ్చుకుంటానులే మనసే బంగారం అంటారో ఎంత ఇహ పోనీ పంటే పండిందంట అడుగే వేస్తుందో నిత్యం నీ వెంట కలలోనైనా నిన్ను విడిపోదంట ఫలించే కలల్లో తుళ్ళే వయ్యారిని అంతా చూడండి ఢోలారే ఢం నా చుట్టూ ఈ సంబరం ఢోలారే ఢం ఏ జన్మదో ఈ వరం ప్రాణం లోనే దాచుకుంటాను పంచేటి ఆప్యాయము జన్మంతా గుర్తుంచుకుంటాను ఈనాటి ఆనందము తనన్నా తనా తనా
Chora Ganapati. And in Tamil, Kallavarana Vinayagar. And in Tamil, Tiruttu Pullayar. If you want me to translate in English, thief god. That's the because he stole the Kalasa. That is why his name is Kallavarana Vinayagar. In English, if I translate it, it means thief god. Actually, while the Devas and Asuras, while they are taking Amritam from the sea, they forgot to worship him and start. That is why whatever auspicious name, whatever puja you do, you have to start with Ganapati puja. So they forgot to worship him, so he got angry. He took the Kalasa and he hid it, and he also came and hid over here. That is why there is no separate Sannidhi for him in this whole temple. He is kept hidden, and we will bring them and we will show them. After that, he orders to keep the Kalasa in the Vilvavanam. This Shestram is called Vilvavanam. Vilvavanam tree was here. The forest, it was a forest with Vilvavana trees. He is ordering everyone to take after worshipping him, he grants the permission to take the Amritam and have it. And after that, he orders everyone to keep the Kalasa in the Vilvavanam over here, which turns into Lingam. That is why the Lord Shiva, Lord's name here is Amrita Gada Ishwaran. Amritam inside, Gadam Ishwaran. Amrita Gada Ishwaran. This God will take all the illness, take all the bad vibration and bad thoughts from your mind. Just pray.